ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అందులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే సినిమా మాతృదేవో భవ. ఆ సినిమా దర్శకుడు అజయ్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే అజయ్ కుమార్ అంటే ఓన్లీ కేర్ ఆఫ్ మాతృదేవో భవ మాత్రమే కాదు, ఆయన కృష్ణంరాజు గారితో, కృష్ణ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ గారితో ఇలా చాలామంది బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు డైరెక్షన్ చేశారు. అలాగే కెఎస్ రామారావు గారి ప్రొడక్షన్ హౌస్లో ఆయన మన కోదండరెడ్డి గారి సినిమాలకు సంబంధించిన ఛాలెంజ్, రాక్షసుడు ఇట్లాంటి అపూర్వమైన సినిమాలకు కూడా ఆయన అసోసియేట్గా కలిసి వర్క్ చేశారు. సో సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. సో అజయ్ కుమార్ సార్ నమస్తే. నమస్తే సార్ మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్ర ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయి ఉంటుందో అన్ని సంవత్సరాలు నిలిచిపోయే ఒక కల్ట్ క్లాసిక్ అజరామరమైన మూవీ మాతృదేవోభవ. ఆ సినిమాని అందించిన మహోన్నతమైన వ్యక్తి మీరు. సో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సినిమా సంబంధించిన ప్రేమతో సినిమా ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఒకే సినిమాని రోజుకి 4 సార్లు చూస్తూ సినిమా హాలే ఇల్లైపోయి, సినిమా హాలే బతుకైపోయి అక్కడే ఉండిపోయిన మిమ్మల్ని ఓ రోజు మీ నాన్నగారు కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారంట. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. నర్సరావుపేటలో చదివేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. ఎట్లయినా సరే సినిమాల్లోకి వెళ్ళాలి, కానీ దారి అనేది అసలు తెలియదు, ఎవరికి తెలిసిన వాళ్ళు లేరు. ఆ, సరే ఏం చేయాలో తెలియక చదువుకుంటూనే రోజు సినిమాలకి 4 థియేటర్లు ఉండేవి నర్సరావుపేటలో. సార్ 4 థియేటర్లకి సినిమాలు చూసేవాడిని. చూస్తూ మనం డబ్బులు పెట్టి చూసే కన్నా దీంట్లో పని చేస్తే మన ఇష్టం వచ్చిన సార్లు అన్ని థియేటర్లోనూ ఫ్రీగా చూడొచ్చు. 4 థియేటర్లోనూ సినిమాలు ఫ్రీగా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. అప్పుడు అట్లా ఉండేది. వర్క్ పని చేసేవాళ్ళు ఒక థియేటర్లో పని చేస్తే. సార్ సో ఆ ఉద్దేశంతో వెళ్ళి డైరెక్ట్గా ఎవరు తెలియదు, ఆ ఆపరేటర్ నడిచే దాని దగ్గరికి వెళ్ళేసి అడిగాను, నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పంటే, నువ్వేం చేస్తుంటావు ఏంటంటే ఇట్లా చదువుకుంటాను. చదువుకునేవాడికి నీకెందుకు ఇవన్నీ అని చెప్పనేసి ఆయన కూడా ఒప్పుకోలేదు. కాదు నేను చదువుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ అది నేర్చుకోవాలి అని చెప్పిన, మీరు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, నేను ఊరికి ఫ్రీగా నేర్చుకుంటాను, మీరు నేర్పితే చాలు అని చెప్పానంటే దాని మీద కన్విన్స్ అయ్యి, వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త కుర్రవాళ్ళు ఉంటే రాత్రిపూట మేలుకోకుండా మాకు వర్క్ అప్ చేస్తే నైట్ షోలు ఎప్పుడు 2 గంటల దాకా వెళ్తాయి కదా. సో 10 గంటలప్పుడు మాకు అప్పచెప్పేసేసి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కనే ఉంటారు కాబట్టి లేపుతాము చేస్తారనమాట. ఆ ఉద్దేశంతో వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఇచ్చారు, జరుగుతూ ఉంది. ఈ లోపల ఏంటంటే మా ఊరి వాళ్ళు అక్కడికి వచ్చేసి పనులు చూసుకునేసి సినిమాలు చూస్తూ ఉంటారు. సార్ సినిమాలు చూస్తూ ఉంటే నేను ఎప్పుడు ఆ సినిమాల స్టార్ట్ అయ్యేటప్పుడు మిగిలిన టైంలో ఆ బయట ఉండి ఎక్కువ ఆ జనాలను అబ్జర్వ్ చేస్తా, అది నాకు ఇష్టం, చూస్తూ ఉండేవాడిని. ఇంకా సినిమా స్టార్ట్ అయితేనే నా పని. సో వదిలిపెట్టిన తర్వాత కూడా, అయిపోయిన తర్వాత కూడా జనాలంతా బయటికి రావటాలు, లోపలికి వచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి అది ఒక నాకు ఇంట్రెస్ట్, అది చూస్తూ ఉండేవాడిని. మా వాళ్ళు చూసి 1-2 సార్లు పలకరించారు, అయిపోయింది. తర్వాత వెళ్ళి చెప్పారు ఇంటి దగ్గర. వాడు ఏదో ఒకసారి కనపడితే సినిమాకి వచ్చాడు అనుకున్నాము. ఎప్పుడు పోయినా కూడా వాడు ఆ థియేటర్లో ఏ టైంలో పోయినా, రాత్రి సినిమాకి పోయినా, పొద్దున్న సినిమాకి పోయినా వాడు కనపడుతున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు అక్కడ అని చెప్పనేసి అట్లా చెప్పారు. ఇంకా వచ్చేసి పటపడ అని చెప్పేసి అనేసి తీసుకుని వెళ్ళిపోయారు. కొట్టారు, నిజంగా కొట్టారు. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్లో ఒక సినిమా 2 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టరే మీడియా ముందుకు వచ్చో వివిధ సందర్భాల్లో ఫంక్షన్స్లో ఈవెంట్స్లో కనిపిస్తాను, కాలర్ ఎగరేసి తిరుగుతున్న రోజులు ఇవి. మాతృదేవోభవ లాంటి ఒక అద్భుతమైన సినిమా చేసి మీరు ఈ 33 సంవత్సరాలు ఇన్నేళ్ల గ్యాప్లో అతి తక్కువ, అసలు చాలామందికి అయితే మీరే ఆ సినిమా చేశారని తెలియదు. కరెక్ట్. ఎందుకు ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వరు? ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మాతృదేవోభవ డైరెక్టర్ ఈయనే అని నేను తమ్ము పెట్టుకోవాలి యాక్చువల్గా. అవును. సో ఎందుకు అంత ఎక్స్పోజర్ లేకుండా బ్యాకే ఉండిపోయారు? నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు సార్. ఇప్పుడు అంతమందితోటి సినిమాలు నేను అసోసియేట్గా ఉండి పెద్ద పెద్ద హీరోలతోటి వాళ్ళందరితో చేసి, డైరెక్టర్ల దగ్గర పెద్ద డైరెక్టర్ల దగ్గర చేసి ఇదంతా చేశాను కదా. వాళ్ళతోటి ఫోటోలు తీసుకోవటం కానీ పెట్టుకోవటం కూడా ఇంతవరకు చేయలేదు. అవునా? నాకు ఎందుకో ఆ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు నేను ఫోటోలు తీసుకోవటం, దాచి పెట్టడం ఉండేది కాదు. ఈవెన్ మీ ఫోటోలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. అదే అవి ఇంకా అవి కూడా ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు, నా దగ్గర ఉండి కాదు.
వినాయకరావు గారు, ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు ఆయన దగ్గర ఉంటే మీ పాత ఫోటోలని ఒకరోజు పంపించాడు. ఆ, పంపిస్తే అయ్యో నేనే చూసి షాక్ అయ్యాను ఇవి అని చెప్పి ఆయన. అంతేగాని అవి కూడా నా దగ్గర ఉన్నాయి కాదు, అది సార్. ఆయన పంపించాడు పాపం. అట్లా నాకు ఎందుకనో మొట్టమొదటి నుంచి వీటికి వెళ్ళటం కానీ, ఎక్స్పోజ్ అవ్వటం కానీ, మీడియా దగ్గరికి వెళ్దామని కానీ, చాలామంది ఫంక్షన్స్కి ఎంతమంది పిలుస్తారు ఈ సినిమా ఫంక్షన్స్ వీటన్నిటికి, కానీ నేను వెళ్ళను. ఎందుకో అది ఎక్స్పోజ్ అవ్వటం ఎందుకో నాకు ఇష్టం లేదు ఎందుకో స్వతహాగా. సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరంతా అడిగి 4 సార్లు అడిగి అదంతా చేస్తే ఇప్పుడు ఏదో సరేలే అని చెప్పి అనేసి అని అంటున్నాను, కానీ నాకు అంతకు నేను ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ ఇంటర్వ్యూలు కూడా లేవు. ఆ. నేను ఇవ్వలేదుగా, ఎక్కడి నుంచి వస్తాయి. సో నాకు అదే నాకు స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ లేదు, పిలిచినా కూడా నేను వెళ్ళను. సార్, ఒక చిన్న ప్రశ్నతో నేను మాతృదేవో భవ సినిమాకి సంబంధించిన ప్రశ్నలోకి వెళ్ళిపోతాను. ఇది చాలాసేపు జరుగుద్ది. అయితే సినిమా గురించి మాట్లాడే ముందు ఇప్పుడున్న ఒక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారికి మాతృదేవో భవ సినిమాలో రాలిపోయే పువ్వ రాగాలెందుకే ఈ పాట అంటే ఆయనకి అమితమైన ఇష్టం అంట. కీరవాణి గారు ఆ పాటని జూనియర్ ఎన్టీఆర్ గారికి డెడికేట్ చేసేసారంట. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రజెన్స్ లేకుండా ఇంకా ప్రపంచంలో ఎవరు అడిగినా సరే కీరవాణి గారు ఆ పాట పాడరంట. సో తెలుసా మీకు ఈ విషయం? తెలుసు, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో ఆయన కనపడ్డాడు డైరెక్టర్ గారు. కనపడ్డప్పుడు నేను నీ ఫ్యాన్ అయ్యా అన్నాడు రాజమౌళి గారు. మిమ్మల్ని నేను నీ ఫ్యాన్ అయ్యా అని చెప్పానంటే, అదేంటి అని చెప్పంటే, లేదు నేను ఫ్యాన్ని, నీ మాతృదేవ సినిమాలో అసలు నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను, ఏం చేశాను అని చెప్పనేసి అని ఆయన చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఆ పాటలు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన కారులో నీ సీడీ లేకుండా ఉండదు అసలు. నువ్వు ఎప్పుడైనా సరే చూడు, ఆయన దగ్గర ఆ సీడీ కంపల్సరీగా ఉంటుంది. ఆయనకు అంత ఇష్టం ఆ సినిమాని గురించి, దాని గురించి అని చెప్పనేసి అని ఆయన చెప్పాడు. దాని ద్వారా తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి అంత బాగా ఇష్టం ఆ పాటలు అని చెప్పనేసి అని. అదే రాజమౌళి గారి ద్వారా తెలిసింది. సూపర్. అయితే మాతృదేవో భవ విషయానికి వస్తే సార్, ఇది ఒక మలయాళీ సినిమాకి సంబంధించిన రీమేక్ కథ మీ దగ్గర ఉంది. బట్ అంత ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీని తీసుకొచ్చి కెఎస్ రామారావు గారు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడానికి మీరు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? ఫస్ట్ ఆయన అంత హెవీ సినిమాని ఒక కొత్త డైరెక్టర్కి ఇవ్వటం అని చెప్పి అనేది మామూలు విషయం కాదు కదా. అవును కదా. అయితే ఎందుకు ఇచ్చాడంటే, దానికి ముందు నేను కొంగుచాటు కృష్ణుడు అని చెప్పిన సినిమా కెఎస్ రామారావు గారికి చేశాను సార్. దాంట్లో మేనా నరేష్, పెద్ద నరేష్, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. మెయిన్ ట్రాక్ ఏమో కామెడీ సార్, సైడ్ సుత్తివేలు క్యారెక్టర్ ఒకటి. సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఎమోషన్ ఉంటుంది సార్. ఎమోషన్. అవును. సుత్తివేలు కూతుళ్ళు ఊరేసుకోవటాలు ఇదంతా చాలా ఎమోషనల్, చాలా ఇది ఉంటుంది. సో నేను ఆ ఫస్ట్ సినిమాలోనే ఇటు కామెడీ అటు ఎమోషన్స్ రెండు బ్యాలెన్స్ చేసేసేసి తీసింది. అది బాగా నచ్చింది రామారావు గారికి. ఎమోషన్స్ కొత్త కుర్రాడు ఇంత ఎమోషన్స్ తీసాడు ఫస్ట్ సినిమా. నేను తెలిసినా అంతకుముందు ట్రావెల్ అవుతున్నా కూడా వర్త్ తెలియదు కదా. నేను చేసిన అన్ని కూడా చిరంజీవి గారితో సినిమాలు అన్నీ ఫైట్ మూవీలు ఇది కదా అని చెప్పనేసి అని అది చూసిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం కలిగింది. బాగా తీస్తాడు, ఏదైనా చేస్తాడు, లవ్ అయినా కూడా, ఎంటర్టైన్మెంట్ అయినా కూడా, సెంటిమెంట్ అయినా అని చెప్పనేసి అనేది నమ్మకం కలిగింది. సో ఇది ఆయన చూసిన తర్వాత ఇక వేరే థాట్ ఏం లేదు, తీసుకొచ్చేసి ఒక చిన్న సినిమా కొన్నాను, అది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పనేసి అని ఆయన నమ్మి నాకు ఇచ్చాడు. అది నేను చూసినప్పుడు దాన్ని ఇక కంప్లీట్గా దీంట్లోకి మార్చుకోవాలి, మనం మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా బాగుంటుందని చెప్పనేసి నమ్మకం కలిగింది. అప్పటికి ఆయన చూపించినప్పుడు అప్పటికి అది హిట్ అయిందని కానీ అది కూడా ఏం తెలియదు. జస్ట్ ఆయన ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాడు, గ్యాప్ ఉండేసేసేసి చూశాడు అది అనుకోకుండా. సో చూసిన తర్వాత ఇంకా నాకు సత్యమూర్తి రైటర్, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్, అతను బాగా మేము ట్రావెల్ అయ్యాం. కోదండరావు రెడ్డి గారితో అన్నిటికీ చేసేవాడు అన్నమాట. సో అతనితో కూర్చొనేసేసి దీన్ని మన నేటివిటీ మార్చుకొనేసేసి నేను ఆ వాసన పోవటం అను. రెండోది ఇప్పుడు మలయాళం కన్నా పెద్ద హిట్. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు
సెంటిమెంట్ పిక్చరు సెంటిమెంట్ తీయటం అనేది చాలా కత్తిమే సాంగ్ లాంటిది. సార్ ఎందుకంటే ఒక సీను కొంచెం ఎక్కువైనా కూడా సెంటిమెంట్ కదా బోర్ కొడుతుంది. బోర్ కొట్టద్దు నష్టపెడుతున్నాడు అని చెప్పని వెంటనే రిజెక్ట్ చేస్తాడు. సార్. తక్కువైందనుకో అది పండదు సీన్, దానిలోకి వెళ్ళలేరు, ఇన్వాల్వ్ అవ్వలేరు. సో అందుకని చాలా కష్టమైన విషయం ఇది. సార్. సో దాన్ని నేను మైండ్లో పెట్టుకొనేసేసి మన నేటివిటీకి సేమ్ టైము ఆ ఇన్వాల్వ్మెంట్ ఎంత సీన్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, తగ్గకుండా పెరగకుండా అది కొలతేక, దాంట్లో ఇక డౌట్ లేదనమాట. తగ్గినా ఇచ్చినా కుదరదు, రాదు, అంతే. సో నేను అది దృష్టిలో పెట్టుకున్నాను. సీన్ లెంత్ బలంగా పట్టుకున్నారు. అదే మెయిన్, లేకపోతే బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం అటు ఇటు ఉన్న వెళ్ళిపోద్ది, కానీ దీనికి అట్లా కాదు.